మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి సుభగే త్వం జీవ శరదాం శతం. ఈ మంత్రాన్ని సాధకులు భాషాపదముల్లోనూ భావముల్లోనూ తమ సాధనాంశంగా అందించే ధారణలను శోధించి ఆచరణలో అనుసరించి పారమార్థిక జీవన గమ్యానికి గ్రహించారు. వాళ్ళు ఎట్లా చేశారో ఆ తాత్పర్యాన్ని, ఆ అర్థాన్ని మనం కూడా అర్థం చేసుకుందాం. అనేన మమ జీవన హేతునా తంతునా సుభగే మాంగళ్యం కంఠే బధ్నామి త్వం శరదాం శతం జీవ. ఇది ప్రతిపదార్థం. మమ నేను అని గుర్తించడి ఆధ్యాత్మికం జీవునికి జీవనం. హేతు హి గతివృద్ధ్యో ఇది ప్రవర్తనగా సంస్కారంగా వృద్ధి పొందాలి. ఇంకా తంతు తను విస్తారే తను శ్రద్ధోపకరణయో శ్రద్ధ తనకు ఉపకరణంగా పనిముట్టుగా విస్తరించాలి. సుభగే భజ సేవాయా ఈ ఆధ్యాత్మికమును నీవు శుభంగా సేవించదగిన స్వరూపమై ఉన్నావు. కానీ సంస్కార లోపం చేత గుర్తించలేకున్నావు, గ్రహించలేకున్నావు. మాంగళ్యం నీ ఆధ్యాత్మిక ప్రవర్తనను కంఠే కఠి శోకే గుర్తించలేని గ్రహించలేని నీ శోకమునకు దోషమునకు కట్టేస్తున్నాను. త్వం నీవు శరదాం శ్రూహింసాయాం హింసించడి నీ దోషములను హింసిస్తూ శతం సోతనూకరణే నీ గుర్తింపు గ్రాహ్యములను పదును పెట్టుకునే లక్షణంగా జీవించు. ఇట్లా తాత్పర్యం. ప్రవర్తనగా సంస్కారంగా శ్రద్ధ పనిముట్టుగా విస్తరించవలసిన ఆధ్యాత్మికం శుభంగా సేవించదగిన స్వరూపమై ఉన్నావు. కానీ సంస్కార లోపం చేత గుర్తించలేకున్నావు, గ్రహించలేకున్నావు. మాంగళ్యం అనే ఆధ్యాత్మిక ప్రవర్తనను నీ గుర్తింపు గ్రహింపు లేని దోషానికి బంధిస్తున్నాను. నీవు నీ దోషాన్ని హింసించే తేజస్సుతో జీవించు. ఈ తాత్పర్యం ప్రకారం జీవుడు తన అధిష్టానం చేత మంగళసూత్రాన్ని తాళిబొట్టును గుర్తెరిగి కట్టించుకోవాలి. అప్పుడే కళ్యాణం. కల్యం కల శబ్ద సంఖ్యానయోహో తన ఆధ్యాత్మికమును తానే పలికించుకొని తనకు అన్వయం చేసుకొనుట అనే సాధనకు మంగళసూత్రం చేత అణతి. అణ శబ్దార్థే పలికించి ఆధ్యాత్మికంగా వృద్ధి పొందుట కళ్యాణం. వనితా పురుషులు ఇద్దరూ వారి వారి అధిష్టాన స్మృతి చేరి అధిష్టానం చేత మాంగళ్య ధారణ చేయాలి. ఈ ఉద్యమంలో వనితా పురుషులు ఇద్దరూ కలిసి బ్రతుకుట సృష్టి యొక్క ఉద్యమమైన జీవోద్ధరణ అనే నియమం కొరకు మాత్రమే నియమపాలనను ఆచరించాలి. వనితా పురుషులు వారి వారి అధిష్టానం చేత మంగళసూత్రంగా కట్టుబడాలి. सुभगे मम जीवन हेतुना सुभगे मम जीवन हेतुना सुभगे श्रद्धचे आध्यात्मिक जीवनमुना
సుభగే శ్రద్ధచే ఆధ్యాత్మిక జీవనమునా శుభముగ ప్రవర్తనలో వృద్ధిగా విస్తరింపదగి ఉన్నావు శుభముగ ప్రవర్తనలో వృద్ధిగా విస్తరింపదగి ఉన్నావు సుభగే మమ జీవన హేతునా సుభగే శ్రద్ధచే ఆధ్యాత్మిక జీవనమునా తెలియనేరవు గ్రహింపనేరవు తెలియనేరవు గ్రహింపనేరవు సంస్కారహీన దోషముచే సంస్కారహీన దోషముచే సుభగే మమ జీవన హేతునా సుభగే శ్రద్ధచే ఆధ్యాత్మిక జీవనమునా మాంగళ్యమనెడి ఆధ్యాత్మిక ప్రవర్తనను మాంగళ్యమనెడి ఆధ్యాత్మిక ప్రవర్తనను బంధిస్తున్నాను నీ దోషరీతికి బంధిస్తున్నాను నీ దోషరీతికి సుభగే మమ జీవన హేతునా సుభగే మమ జీవన హేతునా దోషమును హింసించెడి తేజముతో దోషమును హింసించెడి తేజముతో జీవింపుమిక నీ అధిష్టానమునా జీవింపుమిక నీ అధిష్టానమునా వ్యవహారమునందు వక్రం కాకుండగా మీ అధిష్టానములకు కట్టుబడి ఉండడి తపస్సు మీకు నిత్యమైన తపస్సు సాధన చేత మీ కామపు దాంపత్యమును దాటి మీ తపస్సును నిలుపుకొని ధరించండి క్రమంగా ఋషి సంప్రదాయమును అందుకోండి సుభగే మమ జీవన హేతునా సుభగే మమ జీవన హేతునా దాటితిరా మీ కామపు దాంపత్యము దాటితిరా మీ కామపు దాంపత్యము మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి సుభగే త్వం జీవ శరదాంశదం దాటితిరా మీ కామపు దాంపత్యము దాటితిరా మీ కామపు దాంపత్యము అధిష్టానముచే రక్షణ రక్షణగా కలుగు అధిష్టానముచే రక్షణ రక్షణగా కలుగు సుభగే మమ జీవన హేతునా సుభగే శ్రద్ధచే ఆధ్యాత్మిక జీవనమునా శుభముగ ప్రవర్తనలో వృద్ధిగా విస్తరింపదగియున్నావు శుభముగ ప్రవర్తనలో వృద్ధిగా విస్తరింపదగియున్నావు సుభగే మమ జీవన హేతునా సుభగే శ్రద్ధచే ఆధ్యాత్మిక జీవనమునా సుభగే మమ జీవన హేతునా సుభగే మమ జీవన హేతునా సుభగే మమ జీవన హేతునా